ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మరి గుడ్ ఫ్రైడే రహస్యం ఏంటి అనేటువంటి మాటని క్లుప్తంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. మామూలుగా మరి యేసయ్య చనిపోతే అందరికీ బాధ కదా. మరి దాన్ని శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారు అనే డౌట్ మీకు ఎవరికైనా వచ్చిందా? నేను రక్షణ పొందకముందు నాకు ఆ డౌట్ ఉండేది. ఏంటి యేసయ్య చనిపోతే మంచి శుక్రవారం అంటారు, యేసయ్య చనిపోతే మంచిదా అని అనుకునేదాన్ని. కానీ దేవుని రక్షణలోనికి వచ్చిన తర్వాత మరి దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన చేసిన మేలుని బట్టి అది నిజంగానే శుభ శుక్రవారం అయిందనమాట. అయితే మీకు ఒక చిన్న మరి స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒక స్కూల్లో టీచర్ గారు పిల్లలందరినీ హోంవర్క్స్ చేసుకొని రమ్మందంట. అందరూ హోంవర్క్స్ చేసుకొని రండి, నేను చెక్ చేస్తాను, చేయని వాళ్ళకి 60 దెబ్బలు పనిష్మెంట్ ఇస్తానని టీచర్ గారు చెప్పారంట. ఆ నెక్స్ట్ డే రానే వచ్చింది. టీచర్ గారు బుక్స్ అన్నీ చెక్ చేసి చేస్తూ ఉన్నారంట. ఒక బాబు హోంవర్క్స్ చేయలేదంట. హోంవర్క్స్ చేయకపోతే ఎందుకు చేయలేదంటే, ఆ బాబు సారీ మేడం నేను చేయలేకపోయానని చెప్పారంట. ఆ బాబు చూడడానికి చాలా బలహీనుడుగా, ఓపిక లేని బాలుడిలాగా ఉన్నాడంట. అయితే ఈసారి టీచర్ మరి నేను చెప్పిన రీతిగా పనిష్మెంట్ ఇస్తాను, నువ్వు ముందుకు రా అని చెప్పి పిలిచి ఆ బాబుని కొట్టబోయిందంట. ఆమె 60 దెబ్బలు కొట్టడానికి సిద్ధపడి ఉండగా ఆ పిల్లల్లో నుంచి ఒక బాబు లేచి వచ్చి, టీచర్ ఆ బాబుని కొట్టొద్దు, అతను నా స్నేహితుడు, చాలా బలహీనుడు, మీరు కొట్టే దెబ్బలకి ఆ బాధ భరించలేడు, ఆ నొప్పిని తీసుకోలేడు టీచర్, ప్లీజ్ టీచర్ అని రిక్వెస్ట్ చేస్తానంట. అప్పుడు ఆ టీచర్ అందంట, సరే ఆ బాబు ప్లేస్లో ఆ పనిష్మెంట్ నువ్వు తీసుకుంటావంటే, నేను తీసుకుంటాను, నా స్నేహితుడు ఈ బాధ భరించలేడు కాబట్టి ఆ దెబ్బలు నేను తీసుకుంటాను టీచర్ అని చెప్పేసి ఆ బాబు సిద్ధపడ్డాడంట. అయితే ఆ బాబుని మరి ఆ టీచర్ కొట్టడం ప్రారంభించి 59 దెబ్బలు కొట్టేలోపు ఆ బాబు సమస్యలు పడిపోయాడంట. చివరి దెబ్బలోపు ఆ బాబు సమస్యలు పడిపోతే ఆమె 2 చేతుల మీద ఎత్తుకొని ఏడుస్తూ ఉందంట. ఎందుకంటే ఆ కొట్టించుకున్న బాబు టీచర్ గారి కుమారుడే అంట. అట్లానే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కగానొక్క ఏకైక కుమారుణ్ణి తండ్రి మనందరి కొరకు ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన కూడా మన నిమిత్తము, మన అవిధేయతల నిమిత్తము, మన చేతులతో, మన ఆలోచనలతో, మన హృదయంతో, మన తలంపులతో మనం చేసిన ప్రతి పాపం నిమిత్తము ఆయన కొట్టబడ్డారు, అవమానించబడ్డారు, ముఖం మీద ఉమ్మివేయబడ్డారు, తలకి ముళ్ళ కిరీటం గుచ్చబడి ఉన్నది, చేతులు కాళ్ళల్లో శీలలు నాటబడి ఉన్నవి, ఆయన దేహము నాగటి చాళ్ళ వలె దున్నబడి ఉంది. ఇవన్నీ కూడా దేవుడు మన పాపమునకు కలిగేటువంటి ఆ శిక్షను ఆయన తీసుకున్నారు కాబట్టి ఈరోజు మనం సంతోషంగా ఉండగలిగి ఉన్నాం. మనము ఆ పాప భారాన్ని మోయలేము, భరించలేమని దేవుడే మన నిమిత్తము మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకొని ఉన్నారు కాబట్టి ఈ రోజుని మంచి శుక్రవారం అంటున్నాం. మనలో ఉన్నటువంటి ఆ చెడు అలాగే ఉన్నట్లయితే బహుశా ఇది చెడ్డ శుక్రవారంగానే ఉండేది. ఎందుకంటే మన పాప భారం అలాగే ఉండిపోయేదేమో. అయితే ఎప్పుడైతే దేవుడు తాను మన కొరకు అర్పణగా, బలిగా అప్పగించుకొని ఉన్నారో అప్పుడు ఇది మంచి శుక్రవారం అయిందని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. మన పాప భారాల నిమిత్తం ఆయన మనకు ప్రతినిధిగా నిలబడి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో ఇది నామకార్థమైన గుడ్ ఫ్రైడేగా కాకుండా నిజంగానే యేసయ్య నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన ఒక్కమారే చనిపోయారు. అయితే ఈ యొక్క సందర్భాన్ని బట్టి మరలా మనం ఆయన శిలువని జ్ఞాపకం చేసుకుంటుండగా మనవంతుగా దేవుని త్యాగాన్ని గుర్తించి అనేక మందికి మరి దేవుని యొక్క శిలువను గుర్చిన వార్తను మరి వెర్రితనం కాకుండా అనేక మంది హృదయాల రక్షణ కలిగించులాగున ఈ మాటలు వారందరికీ అందబడిలాగున ప్రార్థిద్దాం. మరి దేవుని యొక్క వాక్యము అనేక మందికి చేరి దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని అనేక మంది తెలుసుకునేలాగున, రక్షణ పొందేలాగున వారందరి కొరకు మనం ప్రార్థించి భారము బాధ్యత కలిగి ఉందుము గాక. ఈ మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈ మాటలు మీకు మేలుకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.